అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ ఉత్తరం 12వ వచనం మనం చదువుకుందాం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగనుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. మీలో ఉన్న ఆ ఆత్మీయత దినదినము పెంపారునుగాక. ఆయన రాకడ కొరకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభును స్తుతించుదా. ఈ దినం మన అంశం ఏంటంటే, నీవు నమ్మిన దేవునిని ఎరిగి ఉన్నావా? నీవు నమ్మిన దేవుణ్ణి ఎరిగి ఉన్నావా? ఈ అంశాన్ని దేవుడు మనతో మాట్లాడి మనకి ప్రత్యక్షతనివ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలు దేవుని విషయంలో ఎక్కువగా సీరియస్గా తీసుకోవట్లేదు. దేవుని యొద్దకు వచ్చేసరికి అంత సీరియస్నెస్ పెట్టట్లేదు. దేవుని మందిరానికి రావాలన్నా, దేవుని యొక్క పనిలో కొనసాగాలన్నా, ఈ రెండు ప్రక్కకు పెడితే దేవునితో వ్యక్తిగతముగా ఒక మంచి సంబంధం కలిగి ఉండాలి అనే అంశానికి వచ్చినప్పుడు, ఆ విషయంలో కూడా దేవుడు అనే సబ్జెక్టుకు వచ్చేసరికి కేవలము ఒక క్రైస్తవుడుగానే ఉంటున్నాడు కానీ క్రీస్తును ఎరిగిన వాడుగా ఉండలేకపోతున్నాడు. ఒక్కసారి నీవు కూర్చున్నా, నీవు లైవ్లో వింటున్నా, నీవు దేవునిని, నీవు నమ్మిన వానిని నీవు ఎరిగిన అనుభవంలో ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచించాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు. తిమోతి తన ఆత్మీయ కుమారుడిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆత్మీయతలో జీవించుచు సేవలో సాగుతూ స్వార్థ పనిలో నిమగ్నమై ఉన్నాడు. అలాంటి వ్యక్తితో దేవుడు పౌలు ద్వారా మాట్లాడుచు ఉన్నాడు. పౌలు తన అనుభవాన్ని తిమోతికి తెలియజేస్తున్నాడు. ఒక దైవజనుడు తన అనుభవాలను తన ఆత్మీయ పిల్లలకు తెలియచేయాలి. ఎందుకంటే ఆ పిల్లలు కూడా ఆ ఆత్మీయ తండ్రి యొక్క అనుభవంలోనికి నడిపించబడినప్పుడే వారు ఆత్మీయతలో ఎదిగి ప్రభు రాకడలో ఎత్తబడతారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, దేవునికి స్తోత్రం. లేకపోతే ఆత్మీయతలో ఎదగలేకపోతారు. అందుకే పౌలు తిమోతికి తెలియపరుస్తూ ఉన్నాడు, నీవు దేవునిని ఎరిగిన అనుభవం నీకుందా? నేనైతే నేను నమ్మిన దేవునిని నేను ఎరిగి ఉన్నాను అని ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూడండి, ఒక మాటలో చెప్పాలంటే దేవునిని ఎరిగి ఉండడం అంటే ఏంటి? ఒక ప్రశ్న. దేవునిని ఎరిగి ఉండడం అంటే ఏంటి? నెంబర్ 1, చాలా పర్యాయ పదాలు ఎరిగి ఉండడం అనే మాటకి మనం చూడగలం. అది అర్థమైతే సందేశం అర్థమవుతుంది. మొట్టమొదలు ఏంటంటే, దేవుని సన్నిధిలో
దేవుని గురించి తెలియకపోవడం, దేవుని గురించి తెలియకపోవడమే దేవుని ఎరగకపోవడం. దేవుని గురించి సంపూర్ణముగా నీకు తెలిస్తే ఆయనను నువ్వు ఎరిగినట్లే. నెంబర్ 1. రెండవది, దేవుడంటే సరి అయిన అవగాహన లేకపోవడం. దేవుడంటే సరి అయిన అవగాహన కలిగి ఉండకపోవడం. అవగాహన సంపూర్ణముగా కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటే ఏంటో నువ్వు ఎరిగి ఉంటావు. మూడవది, దేవునితో సరి అయిన సంబంధము లేకుండా, సరి అయిన సహవాసము వ్యక్తిగతంగా, ఇట్లా చర్చి సహవాసం కాదు, పర్సనల్ రిలేషన్షిప్ దేవునితో నీకున్నప్పుడు తప్పకుండా నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడుగా ఉంటావు. ఆ పర్సనల్ రిలేషన్షిప్ దేవునితో నీకు లేకపోతే నువ్వు దేవుణ్ణి ఎరిగిన అనుభవంలోనికి రానట్టే. నెంబర్ 4, మీరు చూడండి, దేవుని ఎరగడం అంటే దేవుని గుణగణములు, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న జ్ఞానం, ఆయనలో ఉన్న గొప్పతనం. ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు ఎరిగి ఉన్నావా అంటే, ఆయనను చూసినా అంటే ఎరిగి ఉండడం, ఫిజికల్గా చూడడం, ఆయన నాకు తెలుసు అంటారు. కానీ ఇందులో ఇంకొకటి అంటే, అసలు ఆయన గురించి నీకు తెలుసా అంటే ఎరిగి ఉండడం అంటే, కొన్నిసార్లు అంటే ఆయన ఎరిగిన ఆయన గురించి అని ఆయన లక్షణాలు మాట్లాడుతూ ఉంటారు కదా. ఆయన ముఖవర్చస్సు ఎరిగి ఉండడం ఒకటి, ఆయన లక్షణములు ఎరిగి ఉండడం ఒకటి. మరొకటి, దేవుని గురించిన లక్షణములను గురించిన అవగాహన, దేవుని గొప్పతనం, ఆయనకున్న బలం, ఆయనకున్న అనంత జ్ఞానం, ఆయన లక్షణములు, గుణగణాలు ఎరిగి ఉన్నప్పుడే నువ్వు దేవునిని ఎరిగినట్టు. చప్పట్లు కొట్టని గట్టిగా. ఇంకా మనం చూస్తే ఒక్క మాటలో చెప్పాలంటే, దేవునిని నువ్వు అర్థం చేసుకున్నప్పుడే నువ్వు దేవునిని ఎరిగినట్టు. దేవునిని ఎరిగి ఉన్నావా? పౌలు తిమోతితో నేను నమ్మిన వానిని ఎరిగి తిని అన్నాడు. కనుక ప్రియులారా, మీరు చూడండి, క్రొత్త నిబంధన కాలంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తూ ఆయన ప్రజలతో ఒక మాట అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. త్వరగా. గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రజలతో అంటున్నాడు, వీళ్ళందరూ బాప్తిస్మం కొరకే వస్తున్నారు, కానీ ఈ లోకానికి పంపబడిన లోకరక్షకుడు యేసుక్రీస్తును వారు ఎరుగక జీవిస్తూ ఉన్నారు. అందుకే యోహాను అంటున్నాడు, ఆయన మీ మధ్యలోనే ఉన్నాడు, మీతోనే ఉంటున్నాడు, కానీ మీరు ఆయనను ఎరగరు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మనము కొంతమంది మధ్యలో ఉన్నప్పుడు ఒక గొప్ప వ్యక్తి ఆ మధ్యలో ఉండగా ఆ వ్యక్తిని మనము ఎరగక ఉండడం అనేది ఎందుకు జరుగుతుందంటే, ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియనప్పుడు పట్టించుకోం. ఆయనతో మనకు సంబంధం ఏంటి? ఆయన ఎవరో నాకు అసలు తెలియదు. నీకు ఆయన ఎవరో నీకు తెలియనప్పుడు ఆయన గురించి ఆలోచించవు, ఆయన గురించి పట్టించుకోవు, తెలుసుకోవాలనే ఆలోచన కూడా నీకు రాదు. ఎందుకంటే ఆయన ఎవరో తెలియదు కనుక. నిజానికి క్రైస్తవులకు కూడా ఇప్పటికీ యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఏంటో,
ఆయన గురించి తెలియక ఆయనంతగా తెలుసుకుందామనే ఆలోచన కూడా వారు కలిగి లేరు. వాళ్ళు చేసే పని, క్రైస్తవులు చేసే పని ఏంటంటే ఆదివారం చర్చికి వెళ్ళాలి, దేవుని మందిరంలో గడపాల, వీలైతే కానుక అర్పించాల, వీలైతే నేను దేవుని సన్నిధిలో ఏదో ఒక పని చేయాల. ఇంత దూరం కూడా రాకపోవచ్చు, నాకు తెలిసి అలాంటి వారు చర్చికి వెళ్ళి రావాలంతే. చర్చికి వెళ్ళి వస్తే నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలను అనుకుంటాం. చర్చికి రావాలి, వెళ్ళాలి. కానీ నీవు ఏ దేవుణ్ణి అయితే నమ్ముకొని ఉన్నావో ఆ దేవుణ్ణి నీవు ఎరగక ఉండిన ఎడల నీ జీవితము శూన్యమే. నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. శూన్యం అంటే అది ఇక ఎంప్టీ, ఏముండదు. దేవుని బిడ్డగా నువ్వు పిలువబడతావు, క్రైస్తవుడుగా పిలువబడతావు, కానీ శూన్యమే. దేవుని బిడ్డలకు దేవుడిచ్చే ప్రతి ఈవి నీ జీవితంలో కనబడదు. అంతకంటే ముఖ్యంగా పరలోక రాజ్యం అనేది నీకు దూరం అయిపోతుంది. ఇది నువ్వు గమనించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుకు నేను తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మీరు చూడండి, మొట్టమొదలు బైబిల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యేసు ప్రభు ద్వారా పిలువబడ్డాడు. పిలువగా వచ్చాడు దేవుని సన్నిధిలో. యేసు అనగా ఆ యొక్క యజమానుడు ఆ వ్యక్తికి కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఆయనను ప్రేమించాడు, తలాంతులు ఇచ్చాడు. కానీ తలాంతులు అయితే తీసుకున్నాడు, కానీ ఆయన ఆ ఇవ్వబడిన లేదా ఆ ఇచ్చిన వ్యక్తిని గురించి ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే 24వ వచనం, 25 మత్తయి 24వ వచనం. తరువాత ఒక తలాంతు తీసుకొనిన వాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవనైనా కఠినుడవని నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడ ఈ వ్యక్తి యేసు అనగా యజమానుని ద్వారా ఎలా పిలువబడ్డాడు? ఆ మాట చెప్పిన తర్వాత చెడ్డ దాసుడా అని పిలువబడ్డాడు. కారణం ఏంటి అంటే దేవుడు అనగా యజమానుడైన ఆ ప్రభువుని ఆయన అర్థం ఎరిగిలేడు. ఎట్లా ఎరిగాడు? ఆయన కఠినుడు, విత్తని చోట కోర్చువాడు, చల్లని చోట. అలా అంటే నీవు విత్తకుండానే పంట కోస్తావు అనుకున్నా, చల్లని చోట కూర్చుకుంటావు అనుకున్నా, నువ్వు కఠినుడు అనుకున్నా, అలా నేను అనుకున్నా అని అంటాడు. అంటే ఈ యజమానుడైన ప్రభువుని గురించి ఈ పిలువబడిన వ్యక్తికి ఏ మాత్రము కూడా యజమానుని యొక్క తత్వము, గుణము, ఆయన యొక్క పరిస్థితులు ఈయనకు తెలియవు. అలాంటి స్థితిలో యజమానుని యొద్ద నుండి ఆ తలాంతును పొందుకున్నాడు. కొన్నిసార్లు దేవుని యొద్ద నుండి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు, కానీ పొందుకుంటున్న నీవు దేవుని గురించి ఎరిగిన బిడ్డగా నువ్వు జీవించట్లే. దేవుని నీ ఎరిగిన వాడుగా, ఎరిగిన దానుగా జీవించట్లే. నీవు ఈ లోకములో చెడ్డ దాసురాలు వలె దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత నీవు నిలబడినప్పుడు కనబడుతున్నావు. దేవుని బిడ్డలారా, మీరు చూడండి, దేవుణ్ణి, యజమానుని, ఇక్కడ ప్రభువుని ఆ వ్యక్తి అంతగా అర్థం చేసుకోలేకపోయాడు. అంతేకాదు, మీరు చూడండి, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 135వ కీర్తన 5వ వచనం. కీర్తన 135. అంటే అక్కడ దేవుని గురించి ప్రతి ఒక్కరూ ఎరిగిన వారుగా ఉన్నప్పుడే వారు దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఆయన పట్ల ఒక మంచి అభిప్రాయం కలిగి వారి జీవితమును
దేవుని కొరకు అంకితం చేసుకొని దేవునిలో జీవించాలని ఇష్టపడుతూ ఉంటారు. ఎరగకపోతే అలా తీర్మానం చేసుకోలేరు. ఎరిగిన వారు మాత్రమే తీర్మానం చేసుకుంటారు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు 135వ కీర్తనలో 5వ వచనం, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు. చూడండి, సమస్త ఈ తలాంతు తీసుకున్న వాడేమో ఈయన విత్తని చోట కోయువాడని, చల్లని చోట కూర్చుకొని వాడని, కట్టినడని అనుకున్నాడు. కానీ ఇప్పుడు కీర్తనకారుడు 135వ కీర్తన చూడండి, యెహోవా గొప్పవాడని, 5వ వచనం, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. కీర్తనకారుడు దావీదు మహారాజ్ ఈ కీర్తనలో ఏమంటున్నాడంటే, నేను నమ్మిన నా దేవుడు గొప్పవాడు. అసలు ఇక ఆయన కంటే గొప్ప ప్రపంచంలో ఆయనకేమీ లేదు. గొప్పవాడు. రెండవది, సమస్త దేవతల కంటే కూడా ఆయన చాలా గొప్పవాడని నేను ఎరుగుతాను. అలాంటి గొప్ప దేవుని సన్నిధిలో నీవుండి ఆయన గొప్పతనాన్ని తెలుసుకోక, ఎరగక, ఆయన మహిమను గురించి తెలుసుకోక, ఆయన విషయములను ఎరగక నువ్వు కేవలము దేవుని బిడ్డగా బ్రతుకుచున్నావు. కానీ నీవు అనేక అన్యాచారాలు చేస్తున్నావు, అన్యులు చేసే ఆచారాలు చేస్తున్నావు. కొరింథీ సంఘములో కూడా ఇలాంటి వారు మిక్స్డ్ బిలీవర్స్ ఉన్నారు. అలాంటి వారుంటే పౌలు ఆ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో 19వ వచనం, ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. చూడండి, ఇక్కడ దేవుని గురించి వాళ్ళకి అర్థం కాలే. దేవుని గురించి సరి అయిన అవగాహన వారికి లేదు. అయితే వారు మాట్లాడే ప్రతి విషయంలో దేవుని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అందుకే పౌలు వేదన ఏంటంటే, అసలు దేవుడు ఆయన మాటలతో కాదు, ఆయన రాజ్యం ఎలా ఉందట? శక్తితో కూడినది. ఆయన రాజ్యము శక్తితో కూడిన రాజ్యం, ఆయన రాజ్యం. కానీ మీకు అర్థం కావట్లే అని ఆయన వాళ్ళని దేవుని యొక్క శక్తిని గురించి వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు దేవునితో మాట్లాడుచున్నాడు. నువ్వు దేవునిని ఎరిగిన అనుభవం నీకుందా? దేవుని గొప్పతనం నీకు తెలుసా? దేవుడి యొక్క కార్యాలు ఎంత గొప్పవో నీకు తెలుసా? లేదంటే చెడ్డ దాసుడు ఆ దేవుణ్ణి ఎరగక, యజమానుని ప్రభుని ఎరగక, ఆయన నడిచే విధానం, మాట్లాడే విధానం అలా ఉంది. అలాంటి వాడిని ప్రభు అన్నాడు, చెడ్డ దాసుడా. ఏదో నేను తెలియక కాదు, నిన్ను కనికరించి ఆ తలాంతు ఇచ్చాను, కానీ దానికి కూడా నువ్వు యోగ్యుడవు కావు, తీసేస్తాడు. అలా దేవుడు నీ విషయంలో అనుకోకముందే దేవుని సన్నిధిలో ఆయనను ఎరిగిన బిడ్డగా, దేవునిని ఎరిగిన బిడ్డగా నీవు ఉండాలా. అంటే దేవుడు అంటే ఏంటో నీకు తెలిసిపో, అంటే ఒక అవగాహన రావాలా. దేవుడు ఆయన శక్తిమంతుడు, నేను ప్రార్థిస్తే నా కష్టాల్లో తప్పకుండా నాకు మేలు చేస్తాడు. ఆయన ఉన్నాడు, నాకు పర్వాలేదు కాదు. ఆయన ఉన్నాడు, దేనికి నేను భయపడా. ఆయన ఉన్నాడు కానీ ఆయన నాకు తెలుసు, ఆయన నాకు పరిచయం. పౌలు అంటాడు, నేను ఆయన చూశాను, నేను చూశాను కనుక నాకు తెలుసు ఆయన ఏంటో. ఒక దైవజనుడిగా నా జీవితంలో నేను కూడా ఆయనను ఎరిగి ఉన్నాను. ఆయన ఎన్నో పర్యాయాలు సడన్గా ఆయన అనేక విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు.
అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఒక మంచి స్నేహితుని వలె మాట్లాడుతూ ఉంటాడు. ఒక మంచి ప్రియుని వలె మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఏ కష్టములో ఉన్న ఒక ఆపద్బాంధవుడుగా ఆయనే మనకు ఆపద్బాంధవుడు. ప్రపంచంలో ఆయన తప్ప ఆపదలో మనల్ని రక్షించే బంధువు ఇంకెవరు లేదు. ఆయనను అలా ఎరిగి ఉన్నా నేను. నా జీవితంలో ఎన్నో పర్యాయాలు ఆయన ఆ రీతిగా నా పట్ల కార్యాలు చేశాడు. అన్ని గొప్ప కార్యాలు నేను ఎరుగుదును. ఇలాంటి అనుభవంలో నువ్వు వెళ్ళుచున్నప్పుడు దేవునికి తప్ప లోకంలో ఎవరికి నువ్వు విధేయత చూపవు, దేవునికి తప్ప ఎవరికి భయపడవు. దేవుడే నీ లైఫ్లో ఇక ఫైనల్ గోల్. ఆయనే 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 ఆయన తప్ప అన్ని చిన్నగానే కనబడతాయి. అలా లేని వారు దేవుడు చిన్నగా కనబడి దేవుని కన్నా గొప్పవారుగా ఎంచుతారు. దేవుని యొక్క శక్తిని హీనంగా చూస్తారు. ఆయన శక్తికే మాటలే కాదు, మాటలతో లేదా ఆయన రాజ్యం ఎలా కూడిందట? శక్తితో కూడుకున్న రాజ్యం. ఆయన పవర్ఫుల్ గాడ్. ఆయన సర్వశక్తిమంతుడు. నువ్వు ఆయనను ఎరిగి ఉండాలి. ఎరిగి ఉంటే కనుక నువ్వు ఎన్నడూ అన్ని ఆచారాలు కానీ నీవు చేయవు. నీ జీవితంలో ఎన్నడూ నీవు దేవునికి వ్యతిరేకమైన పాపములో జీవించవు. దేవుని సన్నిధిలో ఆయనకు ప్రీతికరంగా ఉంటావు. ఎందుకంటే ఆయనను నేను సంతోషపరచాలా, ఆయనను నేను ఆనందింపచేయాలా. నా దేవుని సన్నిధిలో ఆయనను నేను ఆనందింపచేయాలని నువ్వు ప్రయాసపడతావు. నన్ను ఆదరించావు. నీ